ఏదైతే నిన్న జరిగిన సంఘటన ఉందో ఆ సంఘటన గురించి ఈ వైసీపీ వాళ్ళు ఇదేదో హత్య రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, ఏదో ప్రీ ప్లాన్డ్ గా జరిగింది అని చెప్పుకుంటున్నారు. ఇందులో యథార్థాలు ఏంటి, అసలు వాస్తవం ఏం జరిగిందో తెలుసుకోకుండా ఈ విధంగా రాజకీయం చేద్దాం అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. యథార్థంగా మా మండల పార్టీ అధ్యక్షుడు బండ్లమూడి బాబురావు గారు ఏదైతే ఉన్నారో ఆయన ట్రాక్టర్ పాడైపోతే ఆ ట్రాక్టర్ బాగు చేయించుకోవడానికి జీబీసీ రోడ్ లోని ఒక షెడ్ దగ్గరికి రావడం జరిగింది. అతనితో పాటు అతని ట్రాక్టర్ మీద పనిచేసే డ్రైవర్లు కూడా ఉన్నారు. ఆ డ్రైవర్లు వాళ్ళని తీసుకొని ఆ ట్రాక్టర్ బాగు చేయించుకోవడానికి అక్కడ వచ్చిన క్రమంలో ఆ ట్రాక్టర్ కి పాడైపోయిన సందర్భంగా దాంట్లో ఏదో స్పేర్ పార్ట్లు కావాలి, ఇది ఇక్కడ దొరకవు, గుంటూరు నుంచి తెచ్చుకోవాలంటే బండ్లమూడి బాబురావు గారు అతను గుంటూరు స్పేర్ పార్ట్లు తీసుకురావడానికి వెళ్ళడం జరిగింది. ఆ స్పేర్ పార్ట్లు తీసుకొచ్చే ఈ టైంలో కాస్త టైము దొరికింది. ఈ టైంలో అక్కడ ఉన్న డ్రైవర్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీ తాగుదామని చెప్పి టీ స్టాల్ దగ్గరికి టీ తాగడానికి వెళ్తే ఆల్రెడీ అక్కడ ఉన్న ఏదైతే నిన్న సంఘటనలో ఉన్న నాగమల్లేశ్వరరావు ఉన్నాడో అతను ఇంకొక 5గురు కలిసి అక్కడ కూర్చొని ఆల్రెడీ ఉన్నారు. ఆ కూర్చున్న క్రమంలో వీళ్ళు టీ తాగడానికి అక్కడికి వెళ్ళిన టైంలో ఏంటిరా ఈ నా కొడుకులు ఇక్కడికి వచ్చారు అని చెప్పి వాళ్ళు వీళ్ళని అన్న క్రమంలో జరిగిన సంఘటనను తీసుకొని ఇదేదో రాజకీయంగా రంగు పులిమి దీంట్లో చిలవలు పలవలు చేసి లబ్ధి పొందుదాం అనుకుంటున్నారు. మీరు యథార్థంగా చూస్తే బండ్లమూడి బాబురావు గారు ఏదైతే ఉన్నారో ఆయన ట్రాక్టర్ స్పేర్స్ కోసం గుంటూరు వెళ్ళడం జరిగింది. దానిలో మీరు విచారణలో భాగంగా మీరు తెలుసుకోవచ్చు. దానిలో ఏదైతే అతని కుమారుడు ఉన్నాడో కొడుకు చింపిరయ్య అతని ఇంటి దగ్గర ఉన్నాడు మన్నవలో, అది కూడా మీకు తెలుస్తుంది విచారణలో. వాళ్ళిద్దరూ లేని వాళ్ళను కూడా ఈ కేసులో తీసుకొచ్చి ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఏదో చేసినట్టుగా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం ఇది ఎంతవరకు సమంజసం అని మేము పోలీసు వారిని అడుగుతున్నాం. మీ హత్యా రాజకీయాలకు అసలు తెరలేపింది 2019లో మీరు, మీ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే బండ్లమూడి బాబురావు గారి మీద విచక్షణారహితంగా మారణాయుధాలతో దాడి చేసి అతన్ని చనిపోయాడు అని చెప్పి నిర్ధారించుకొని వెళ్ళిన సంఘటన. ఆ సంఘటనలో మీరు ఈ వాట్సాప్లు చేసుకున్నారు. అరే మనిషి చనిపోయాడు రా, అతను చచ్చిపోయాడు, మీరు పండగ చేసుకోండి, మాంసాలు తినండి, అవి తినండి, ఇవి తినండి, ఆ అశోక్ అనేవాడిని కూడా ఎందుకు చంపలేదని చెప్పి మాట్లాడిన సంఘటనలు యథార్థంగా ఉన్నాయి. వీటి మీద కూడా విచారణ జరపాలి పోలీసులు. మా నాయకుడు దుల్లిపాల నరేంద్ర కుమార్ గాని, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని ఈ రాష్ట్రాన్ని, ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే, సంక్షేమం ఎలా అందించాలి, ప్రజలను ఎలా సంతోషంగా ఉంచాలనే చూస్తారే కానీ ఇటువంటి హత్యా రాజకీయాలకి ఎటువంటి పరిస్థితుల్లో మా నాయకుడు నరేంద్ర కుమార్ గారు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. మీరు అనవసరంగా ప్రజలు కూడా అందరూ ఈ నిజాన్ని, దీంట్లో ఉన్న యథార్థాన్ని గ్రహించమని కోరుకుంటున్నాం. ఇందులో ఎటువంటి కుట్రపూరితమైన పరిస్థితి లేదు. ఈ రోజు ఏదో కుట్రపూరితంగా జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పి ఏదో రాజకీయంగా లబ్ధి పొందుదామని చూస్తున్నారు. ఇటువంటి శవ రాజకీయాలు మానుకోవాల్సిందో కోరుచున్నాం. నిన్న జరిగిన సంఘటనలో మరి వైసీపీ బ్యాచ్ దాన్ని రాజకీయంగా లబ్ధి పొందాలని శవ రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేమందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మా నాయకుడు బండ్లమూడి బాబురావు గారిని మరి ప్లాన్ ప్రకారం అతను పొలంలో ఉంటే మరి 3 గ్రూపులుగా విడిపోయి మరి మా నాయకుడి మీద దాడి చేసి ఆఖరికి చనిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాత మరి అక్కడ నుంచి రావడం జరిగింది. అదేవిధంగా వచ్చి గ్రామంలో కూడా దాడి చేశారు. మరి ఆ సంఘటనలో మా పార్టీ తరఫున మేము కంప్లైంట్ ఇస్తే కనీసం ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోగా మా పార్టీ వాళ్ళనే అరెస్ట్ చేశారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కరిని కూడా ఆ కేసులో అరెస్ట్ చేసిన పరిస్థితి లేదు. మరి అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే నిన్న జరిగిన సంఘటన మరి అందరికీ తెలుసు. మరి దానికి ఎవరైతే అక్కడ ఉన్నారో ఆల్రెడీ స్టేషన్లో అటెండ్ చేయడం కూడా జరిగింది. మరి మా రాజకీయం చూసుకుంటే ఎప్పుడు కూడా మాది హత్య రాజకీయం కాదు. మీరు ఏదైనా శవ రాజకీయాలు చేయాలనుకుంటే ఇది పొన్నూరు గడ్డలో శవ రాజకీయాలు చేయడానికి అవకాశం లేదు. శవ రాజకీయాలు చేస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని మరి ఒకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాగమల్లేశ్వరరావు మీద గొడవ అది అనుకోకుండా యాదృశ్యంగా జరిగింది. ట్రాక్టర్ రిపేర్ నిమిత్తం మన్నవ నుంచి పొన్నూరు జీబీసీ రోడ్లో రావడం వల్ల రిపేర్ చేయించుకోవడానికి దాని వస్తువులు ఇక్కడ లేకపోవడం వల్ల గుంటూరు బాబురావు గారు వెళ్ళిపోయారు. ఆ డ్రైవరు ఖాళీ ఉంది కాబట్టి టీ తాగడానికి టీ స్టాల్ దగ్గరికి వెళ్తే ఆడ నాగమల్లేశ్వరరావు ఇంకా 4 వ్యక్తులు కూర్చొని అధికారం వచ్చింది ఏం పీకేర్రా మీరు అన్న మాటలు వీళ్ళకి బాధ కలిగించింది కాబట్టి ఆ టైంలో ఆ గొడవ పడ్డారు. అంతేగాని ఇది అనుకోకుండా జరిగిన దృశ్యం. గొడవలు ఎవరైతే ఉన్నారో వారిని పోలీసు వారికి సబ్మిట్ చేశారు మా వాళ్ళు.
అదే గతంలో బాబురావు గారిని చంపటానికి ఒక ప్లాన్ ప్రకారం ఒక 30 నుంచి 40 మంది వ్యక్తులు 3 గ్రూపులుగా విడిపోయి సాయంత్రం టైం ఆయన పొలానికి వెళ్ళిన టైంలో చూసి అతన్ని చావ కొట్టారు, రాడ్డులతో కానీ కత్తులతో కానీ. చచ్చిపోయాడు అని వెళ్ళిపోయారు. ఆయన అదృష్టం బాగుండి ఆయన ఈరోజు బ్రతికాడు. ఆ టైంలో అతనికి 10 నుంచి 15 లక్షల దాకా ఖర్చు అయింది. బాబురావు గారి మీద జరిగిన హత్య రోజు కేసు పెట్టి మా వాళ్ళ మీద కేసు పెట్టి మా వాళ్ళని లోపలేపించారు. వాళ్ళని 50 రోజులైనా కానీ దెబ్బతిన్న వాళ్ళ మీద కేసు పెట్టి లోపలేసారు, కానీ వాళ్ళ మీద కేసు పెట్టినా కానీ 50 రోజులు బయట తిరిగారు వాళ్ళు. ఈరోజు మేము మా నాయకులు కానీ ఆ పని చేయాల. మా నాయకుడు వాళ్ళు వెనకున్నారు అనుకుంటున్నారు, కానీ అనుకుంటే ఈరోజు మాకు అధికారం ఉంది, మేము ఏదైనా చేయగలం. కానీ మేము ఏది చేయకుండా అధికారాన్ని ఉపయోగించుకోకుండా ఎవరైతే గొడవలో ఉండారో వాళ్ళని పోలీసులకి సబ్మిట్ చేశారు, పోలీసు సరెండర్ చేశారు. మరియు మా నాయకుడు సపోర్ట్ చేస్తే ఈరోజు వాళ్ళని సబ్మిట్ చేయం. మీకులాగా మేము కూడా చేసి ఉండం. మేము ఎదురు కేసు పెట్టాలి, మళ్ళీ మీ మీద ఎవరైతే కేసుల్లో ఉండారో వాళ్ళని పెట్టాం. ఇది రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. కదమా వేరే వాళ్ళ పేర్లు పెట్టాలని చూస్తున్నారు. దీనికి మేము వ్యతిరేకంగా ఉన్నాం, ఖండిస్తున్నాం.